సాయి. చెప్పాలి. ఎస్టర్డే నేను కళ్యాణ్ని కలిశాను. అతను చాలా చాలా హంబుల్ పర్సన్, చాలా ప్యూర్ సోలు. అసలు నిజంగా మనము ఓటేసి గెలిపించినందుకు మ్, ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంత మంచి వ్యక్తి. అసలు మన ఇంట్లో మన అక్క పిల్లలు అంటే అంటే నాకు ఎలా ఫీలింగ్ అనిపించింది అంటే, మా అక్క కొడుకు నా పక్కన కూర్చొని ఉంటాడో అలా అనిపించింది. అంత చక్కగా, అంత నీట్గా, ప్రతి ఒక్క చిన్న పాయింట్కి ప్రతి ఒక్క పాయింట్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ, నేను అడిగిన క్వశ్చన్స్కి చాలా చాలా హంబుల్గా చాలా బాగా చెప్పాడు కళ్యాణ్. నేను మనందరి గురించి, మన ప్యానెల్ మెంబర్స్ గురించి, మనం కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్న ప్యానెల్ మెంబర్స్ అందరి గురించి నేను చెప్పాను. నీకు ఇంతమంది లేడీస్, అక్కలు, చెల్లెళ్ళు, బ్రదర్స్ అందరూ నేను ఎంత ప్రైజ్ చేస్తున్నారో, నిజంగాను నీ కోసం ఎంత నిలబడిపోతారో అని చెప్తే, నేను నిజంగా అండి బ్లెస్డ్ అండి. నేను చాలా చాలా బ్లెస్డ్. చాలా చాలా థ్యాంక్స్ అండి. నా తరపు నుండి వాళ్ళందరికీ చెప్పండి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాడు. ఇంకొకటి, నెగిటివిటీ గురించి మాత్రం వదిలేసేయండి. ఎవరేమన్నా అనుకోనియండి, వదిలేయండి. మీరు దాని గురించి డిఫెండ్ చెయ్యొద్దు. ఇప్పుడు సాంగ్ వస్తుంది, మీరు సాంగ్ మీద ఫోకస్ చేయండి. మీరు సాంగ్ని హిట్ చేయండి. కళ్యాణ్ ఎప్పుడు వస్తుంది నీ సాంగ్ అంటే, అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి కొన్ని థింగ్స్, మీరు చూసి దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వండి అన్నాడు. అంటే ఇదంతా నిన్న పోస్టర్ రిలీజ్ కాకముందు నేను మాట్లాడింది. సో నాకు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే జరిగాయి నిన్న నైట్. ఓకే, చాలా చాలా హ్యాపీ. నాకైతే మా అక్క కొడుకు కూర్చొని నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టే నా ఫీలింగ్ అనిపించింది. మా అబ్బాయితో మాట్లాడుతున్న ఫీలింగ్ కలిగింది నాకు. అంటే అబ్బాయి కూడా అలానే మాట్లాడుతున్నాడు, అంటే ఎవరో థర్డ్ పర్సన్ అని. అంటే అంత కంఫర్ట్ జోన్ మనకి ఇస్తున్నాడు అబ్బాయి. కళ్యాణ్ అంత కంఫర్ట్ జోన్ ఇస్తున్నాడు. ప్రతి చిన్నదానికి చాలా నీట్గా, చాలా పొలైట్గా, నీట్గా చెప్తున్నాడు ప్రతి చిన్న ఆన్సర్ని. అంటే నేను ఎక్కువేమీ క్వశ్చన్స్ అడగలేదు, నేను నెగిటివిటీ గురించి అసలు మాట్లాడలేదు. అంటే ఇలా నెగిటివిటీ గురించి మాత్రం నేను ఎక్కువ మాట్లాడలేదు. సో నీ ప్రాజెక్ట్స్ గురించి ఏంటి అని అంటే, ఫస్ట్ ఈ సాంగ్ నాకు సక్సెస్ చేయండి, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి ఈ సాంగ్తో నాకు మంచి కెరియర్ గ్రోత్ కావాలి. చాలా ఫోకస్డ్గా ఉన్నాడు కళ్యాణ్. 24 ఇయర్స్కి ఇంత మెచ్యూర్డ్గా, ఇంత ఫోకస్గా, చాలా చాలా బాగా మాట్లాడుతున్నాడు. నేనే కొన్ని థింగ్స్ తను చెప్తూ ఉంటే కొన్ని థింగ్స్ సర్ప్రైజ్ అయ్యాను. ఓకే, మనమంతా ఇన్స్టాలో యాక్టివ్ లేడు, యూట్యూబ్లో యాక్టివ్ లేడు, మనకంతా పేజెస్లో కనపడట్లేదు అని మనం కళ్యాణ్ గురించి బాధపడుతున్నాము. కానీ ఆ అబ్బాయి ఎందుకు యాక్టివ్ లేడో కూడా చెప్పాడు. సో ఇవేంటంటే మన కళ్యాణ్ కనిపించలేదు అన్న అంటే ఎఫెక్షన్తో మనము కళ్యాణ్ గురించి పోస్ట్ అని అడుగుతూ ఉన్నాము. కానీ అబ్బాయి ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఓకే, నేను కూడా యాక్సెప్ట్ చేశాను అబ్బాయి చెప్పిన దానికి. ఇంకా సాంగ్ మాత్రం బ్లాక్ బస్టర్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు తన ఫ్యాన్స్కి. ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పాడు. బ్లాక్ బస్టర్ చేయాలి అని. అది మాత్రం అబ్బాయికి చాలా ఉంది. ఇది ఫస్ట్ ప్రాజెక్టు. ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ని మనం ఎలా ప్రమోట్ చేయాలి, మనం ఎలా తీసుకెళ్తే బాగుంటుంది అనేది మాత్రం మనం గట్టిగా ఆలోచించి కళ్యాణ్ని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు అబ్బాయి ఫ్యాన్స్ కూడా అనట్లా, ఆ ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్యామిలీ. నేను ఒకటి చెప్పాను, కళ్యాణ్ నీకు ఎంతమంది మదర్స్ సిస్టర్స్ ఎలా ఉన్నారంటే, అమ్మో మా అమ్మ కుళ్ళుకుంటుందేమో అంటున్నాడు అబ్బాయి. అలా మాట్లాడుతున్నాడు. మా అమ్మ అంటే ఇంతమంది మదర్సా అని, మా అమ్మ కుళ్ళుకుంటుందేమో అని అంత హ్యాపీగా, ఎంత ప్యూర్గా నవ్వుకుంటూ చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను నేను కళ్యాణ్తో. నాకు ఇది మెమొరబుల్ టైము. నాకు నిన్న రాత్రి నిద్ర కూడా పట్టలేదు యాక్చువల్గాను. నాకు అవే అసలు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. మీరు అసలు ఫొటోస్లో చూసేదే ఒక లెవెల్ అయితే, రియల్గా చూస్తే మాత్రం అసలు ఆసమ్ అప్కమింగ్ హీరో.
మంచి అంటే మంచి పర్సనాలిటీ అండ్ గుడ్ లుక్స్, గుడ్ వైబ్స్, అంతే. ఇంక నేను ఏం చెప్పలేకపోతున్నాను. ఆ, నాకు చాలా చాలా హ్యాపీ మూమెంట్ యాక్చువల్గా చెప్పాలి అంటే. కళ్యాణ్తో నేను స్పెండ్ చేసిన క్వాలిటీ టైం మాత్రం నాకు మెమరబుల్ టైం. ఇంత నేను క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాను అని నేను అనుకోలేదు. నేను రిక్వెస్ట్ చేశాను, కొంచెం నా కోసం కొంచెం స్పెండ్ చేయండి ఈ టైం అని అంటే యాక్చువల్గా టైం లేదన్నారు. కానీ తనే ఉండిపోయారు. అంటే తనకు కూడా తనని ఇష్టపడే వాళ్ళని ఉన్నప్పుడు తను చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు. అది మాత్రం. కానీ వీలైతే మాత్రం ఎప్పుడూ ఒకసారి కళ్యాణ్ని కలిస్తే మీ హ్యాపీనెస్ ఇంకా డబుల్ అవుతుంది. ఇంకా అతని మీద అడ్మైర్గా అంటే ఇష్టపడతారు. మన పిల్లాడు, మన తమ్ముడు, మన కొడుకు, ఎవరి రిలేషన్ వాళ్ళది అది. సో అలా మనం అడ్మైర్ అయిపోతాము. అబ్బాయిది చాలా హ్యాండ్సమ్, అబ్బా సూపర్ సూపర్. అసలు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఇలా నా మాటలో నేను చెప్పలేను, అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు కళ్యాణ్. చెప్పండి, నాకు ఇంక ఏదో గుర్తు కూడా రావట్లేదు నేను ఏం మాట్లాడాను. చెప్పు సాయి. కెరీర్ గురించి అయితే ఒకటి చెప్తున్నాడు. తను చెప్తున్న ప్రతి మాటలో కాన్ఫిడెన్స్ అయితే కనబడింది. మెచ్యూరిటీ, క్లారిటీ ఆఫ్ థాట్ కనిపించాయి అన్ని. తన ఫ్యూచర్ ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఇంటెలిజెంట్ గా, స్మార్ట్ గా, ఎలా పడితే అలా కాకుండా తను ఒక మంచి పాత్ లో వెళ్తున్నాడు. సో మనం హరీ అవ్వద్దు, మనం అతన్ని హరీ చెయ్యొద్దు. అసలు నాకు అదే అనిపించింది, మనం అనవసరంగా తన్ని హరీ చేస్తున్నామేమో. అదే చెప్పాడు, 3 months కదండి నేను వచ్చి, అంటే నేను 3 months లో నేను హైప్ అయ్యాను. సో ఏ ప్రాజెక్ట్స్ అన్నా ఏదన్నా చేయడానికి నేను ప్రూవ్ చేసుకొని నాకు ప్రొడ్యూసర్స్ రావడానికి టైం పడుతుంది కదా. సో నేను ఫస్ట్ ఈ సాంగ్ నాకు బ్లాక్ బస్టర్ చేయండి. సో మనం ఏం చేయాలంటే ఈటీవీ విన్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈటీవీ విన్ యాప్ కింద మనం కమెంట్స్ పెట్టాలి. కళ్యాణ్ అని సపోర్ట్ చేస్తూ మనం కమెంట్స్ పెడితే ఈటీవీ వాళ్ళు కూడా మనకు, అంటే కళ్యాణ్కి అంత మంచి ఇది ఉందా, ఆహా టీవీ వాళ్ళు అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు అంట. కానీ చాలామంది అబ్బాయిని వీటికి రండి వాటికి రండి అని అడుగుతున్నాడు. కానీ ఎలా అంటే అలా స్టెప్ వేయట్లేదు. తను చాలా ప్లాన్డ్గా, ఫోకస్డ్గా ఇండస్ట్రీలో నిలదొక్కునేలాగా 4 రోజుల్లో ఉండి గాలివాటంలాగా కాకుండా ఎస్టాబ్లిష్ అయ్యేలాగా ఆ ఫ్యాన్ బేస్ని తగ్గించుకోకుండా మంచి ప్యూర్ జెన్యూన్ పర్సన్. నేను ఓటేసినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను. అబ్బాయికి ఓటేసినందుకు నేను ఫస్ట్ టైము నేను ఇంత కనెక్ట్ అయ్యి ఈ అబ్బాయికి అంటే నేను ఎప్పుడు ఈ బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో ఇంత కనెక్ట్ అయ్యి కలవాలని కూడా అనుకోలేదు నేను. ఇది నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరిగింది. అది అయ్యేదాకా అది జరుగుతుందో లేదో నేను అనుకోలేదు. అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ అబ్బాయి అన్నాడు, నాకు మీలాంటి ఫ్యామిలీ మెంబర్స్ దొరికినందుకు నేను చాలా చాలా బ్లెస్డ్ అని చెప్తున్నాడు. అసలు వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. నేను ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్తాను. అన్ని కమెంట్స్, చాలా వరకు కమెంట్స్ తను చూస్తున్నారు, తను లైక్స్ చేస్తున్నారు అనుకుంటారు. కళ్యాణ్ ఏం చేస్తున్నారు అని కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారంట. పాపం అబ్బాయికి తెల్లవారుజామున కూడా కాల్స్ వస్తున్నాయంట. ప్లీజ్ దయచేసి ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే అబ్బాయి ఫోకస్డ్గా ఉన్నాడు. మీరందరూ అనుకుంటున్నట్టే కొంతమంది ఏంటి వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు, వీళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు, ఇలా కనిపిస్తున్నారు, మనవాడు కనిపించట్లేదు, ఏమైపోతున్నాడు అని మీరందరూ కంగారు పడుతున్నారు. కానీ అలా కనిపించడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి, బెనిఫిట్స్ లేకుండా కూడా ఉంటాయి. ఫ్యూచర్ బెనిఫిట్స్ లేకుండా కూడా ఉంటాయి. సో అబ్బాయి అన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇలా కనిపిస్తే ఇలా అవుతుంది, ఇలా కనిపిస్తే ఇలా అవుతుంది, ప్లీజ్ ఇలా అండి, నన్ను అర్థం చేసుకోండి అని. అసలు నిజంగా మన అక్క పిల్లలు ఎలా మన పక్కన కూర్చొని ఎలా మాట్లాడతారో అంతే చక్కగా మాట్లాడాడు. ప్రతి ఒక్కటి నేను ప్రతిదీ అడిగిన దానికి అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు.
కాదు, కళ్యాణ్ సాంగ్ హిట్ చేసి అదే పెద్ద గిఫ్ట్ సాయి మనందరి నుంచి కళ్యాణ్ కి. ఫుల్ హిట్ చేసేస్తే అదే పెద్ద గిఫ్ట్ కళ్యాణ్ కి. అవునవును, ఫస్ట్ ప్రాజెక్ట్ కదా. సుధీర గారు అదే. నాకు మీరిచ్చే నాకైతే తనలో చాలా సింప్లిసిటీ, హ్యూమిలిటీ, క్లారిటీ ఆఫ్ థాట్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. ఇంకా కెరీర్ మీద చాలా ఫోకస్ తో ఉన్నాడు. అంత చిన్న వయసులో అంత చక్కగా అంత నీట్ గా వివరించి చెప్తూ ఉంటే నాకు నెక్స్ట్ లెవెల్. నేను ఒకటే మాట చెప్పా కళ్యాణ్తో, తెలుసా, అబ్బా నువ్వు నాకెందుకు పుట్టలేదు అన్నాను. కాదు సుధీర గారు, అల్లుడైపోవమనాలి. అల్లుడు గారు అని మీ హ్యాపీనెస్ చూసే అనిపించింది. నమస్కారం అండి అన్నాడు. నేను ఆ మాట విన్నాను. నమస్కారం అండి అన్నాడు. సరే నైస్ నైస్. హాయ్ నాగా. హాయ్ నాగా. అంత అవసరం లేదు అబ్బాయి, అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నేను అడిగిన క్వశ్చన్స్ కి ఇగ్నోర్ చేయొచ్చు, కానీ ఇగ్నోర్ చేయకుండా నీట్ గా ఫోకస్డ్ గా. నాకు చాలా చాలా కాన్ఫిడెన్స్ ఉంది కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు, నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంది. మనం అందరం సపోర్ట్ చేయాలి తప్పకుండా. అబ్బాయి మన అందరినీ నమ్ముకొని మాత్రం ఉన్నాడు. అబ్బాయి ఎక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ ని డిగ్రేడ్ చేయదలుచుకోలేదు. కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఒక లెవెల్లో చూడాలనుకుంటున్నాడు. అంటే ఒక్క మాట, అతని ఉద్దేశం ఏంటి అంటే, నన్ను నమ్మి ఓటేశారు, నన్ను నమ్మి నిలబెట్టారు, నేను ప్రూవ్ చేసుకోవాలి అని అది మాత్రం ఉంది. ఒకటే మాట అన్నాడు, ఇది హార్డ్ వర్క్ గురించి ఒకటే అన్నాడు. నాకు హార్డ్ వర్క్ ఎలా చేయాలో తెలుసు, కానీ హార్డ్ వర్క్ నేను చేయగలను, కానీ దాన్ని నేను ఎలా చేయగలను అనేది కూడా నేర్చుకుంటున్నాను. నేను హార్డ్ వర్క్ నమ్ముతాను అని మాత్రం అదే. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. హార్డ్ వర్క్ నేను నమ్ముతాను, కానీ ఆ హార్డ్ వర్క్ చేసే విధానము ఎలా చేయాలో అనేది కూడా తెలుసుకుంటున్నానని మాత్రం చెప్పాడు. ఓ వెరీ నైస్ అనుకున్నా. నేను ఫైనాన్షియల్గా అడిగాను, మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది కదా రేపు ఫ్యూచర్లోను అని అంటే, మీరు కళ్యాణ్ని ఫైనాన్షియల్గా లెవెల్లో చూడాలనుకుంటున్నారా, యాక్టర్గా చూడాలనుకుంటున్నారా అని అది అన్నాడు. అంటే నాకు రెండు చూడాలని ఉంది, ఫైనాన్షియల్గా అండ్ యాక్టర్గా నాకు రెండు చూడాలని ఉంది అని అంటే, అది అవ్వదు. యాక్టర్గా ఫస్ట్ నన్ను యాక్సెప్ట్ చేయండి, ఆ తర్వాత మీరు అనుకున్న కోరికలు కూడా జరుగుతాయి. ఫస్ట్ నన్ను ఫోకస్ యాక్టింగ్ మీద, అంటే నేను ఇండస్ట్రీలో నిలదొక్కునేదానికి నన్ను ఫోకస్ చేయనివ్వండి. నేను ఫైనాన్షియల్గా దాని గురించి నేను ఆలోచించట్లేదు. మనకు కొన్ని ఏం చెప్పాడో అలానే చెప్పాడు. అబ్బాయి మంచి క్లారిటీ ఉందబ్బా. మీరెవ్వరు వరి అవ్వద్దు అబ్బాయి గురించి, ఏమైపోతాడు, కనిపించట్లేదు, ఇక్కడ వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళు కనిపిస్తున్నారు అన్నది మాత్రం మీరెవ్వరూ మెసేజెస్ పెట్టద్దు. కంపారిజన్ వద్దు, ఒకళ్ళతో మనకు కంపారిజన్ వద్దు. ఓకే, మన కళ్యాణ్ని ఏ లెవెల్లో చూడాలనుకుంటున్నామో ఆ లెవెల్లో చూడడానికి మన కోసం కష్టపడుతున్నారు. అదేనండి, ఇంకా నాకేం గుర్తు రావట్లేదు. కాదు జయప్రద గారు సుధీరాను సాయి అసలు 1 వీక్ నిద్రపోరు తినరేమో అనిపిస్తుంది నాకు. చాలా బాగా చెప్తాడు అసలు. అంత బాగా చెప్తాడు అసలు అంత కాదు. ఎలా ఉన్నాడంటే రోజు మనతో మాట్లాడే వ్యక్తిలాగా మాట్లాడాడు మాతో. రోజు ఎలా మన పక్కింటి వాళ్ళతో మనం ఎలా మాట్లాడతాం అలా మాట్లాడాడు. నిజంగా ఎలా అనిపిస్తుంది అంటే, మన అక్క పిల్లలు కాదు అక్క పిల్లలు. సుధీర గారు చెప్పండి జయ గారు. మీరు చెప్తుంటే అసలు ఏంటో మాకు హ్యాపీనెస్ ఉంది, మేం కలిసామో మా కళ్ళతో చూస్తున్నట్టుంది. ఎంతో బాగా చెప్పారు.